7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో ఖాళీలు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ. www.tgprb.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు. త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఆర్మూడ్ రిజర్వులో సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు కానిస్టేబుల్, డ్రైవరు, మెకానిక్ పోస్టులు సహా జైళ్లు, ఫైర్ డిపార్ట్మెంట్లో వివిధ పోస్టుల వివరాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేడర్ వారీగా పోస్టులు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను అందులో పొందుపరిచింది. 7,437 పోస్టులు వేసిందని. అసలు నేనేమడుగుతున్నా అంటే, కేవలం కిరణ్ కుమార్ రెడ్డి హయాం తర్వాత పోలీసులు 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 ఎందుకు ఎత్తారు? నేనేమడుగుతున్నా అంటే, అసలు గ్రామాల్లో నివసించేటువంటి పేదవాడికి, సామాన్య ప్రజలకు సంవత్సరానికి ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్తో పని ఉండదు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్లు అన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే, కేవలం రాజ్యంలో ఈ రాజులుగా ఉన్నటువంటి అంటే పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు ప్రజాపాలన చేయట్లేదు. అది గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలనైనా, ఈ 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనైనా, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనైనా, అంతకుముందు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ పాలనైనా, సోనియా గాంధీ పాలనైనా, మన్మోహన్ సింగ్ పాలనైనా, ఎవరి పేరు తీసుకున్నా అంటే రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పాలన. రాహుల్ గాంధీ పాలన అంటే రాహుల్ గాంధీ వాళ్ళ పిఎం కాలే కదా, పాలన చేయలే కదా అని చెప్పేసి పనికి మళ్ళీ కామెంట్ చేసాడు కాదు. వీళ్ళ పాలనను కాపాడడం కోసం వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రజా వ్యతిరేక విధానాలను ఎవడన్నా విమర్శిస్తే, ఎవడన్నా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నించే గొంతుల మీద ఉక్కుపాదం మోపడం కోసం మాత్రమే ఈ పోలీసు ఉద్యోగాలు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ పోలీసు ఉద్యోగాలు వచ్చరాక ఈ పోలీసు అన్నలు కూడా మంచిగానే ఉంటారు, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉంటారు. కానీ పోలీసు ఉద్యోగం రాగానే మళ్ళీ ఎందుకు ఇంత రాడికల్గా అంటే ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తారంటే, బూతులు. ఒకనొక సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీలో నేను కవరేజ్కి వెళ్ళినప్పుడు ఆడ ఒక విద్యార్థి నాయకుడు ఆ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు వేయడం అని చెప్పేసి తీసుకొస్తా ఉంటే బూతు, డాష్ కొడుక, లకారాలు. అరే ఏంది సార్ అని అంటే ఫోన్ గుంజుకుంటారు. మాది కవరేజ్కి వచ్చినటువంటి వాళ్ళ జర్నలిస్టులే. తర్వాత వేరే ఎక్కడికైనా పోయినప్పుడు అడుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో మొన్న కేవీఆర్ అరెస్ట్ చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో వీడియో ఇస్తూ ఉంటే వెనుకకెళ్ళి ముందరికెళ్ళి ఆంధ్ర పోలీసులు అడుగుతూ ఉంటారు, వెనుకకెళ్ళి ఇంకో పోలీసు వచ్చి తీయకంటూ ఉంటాడు. సుప్రీంకోర్టు చెప్పిందిగా పోలీస్ స్టేషన్లో వీడియోలు తీయచ్చు కదా అని చెప్పేసి అడిగితే ఆన్సర్ ఉండదు. ఇంకొక మాదిగా అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోయి సార్ ఏంది సార్ ఎన్ని రోజులు ఇంకా అమ్మాయి రేపో ఎల్లుండో డెలివరీ అయ్యేటట్టున్నది, మగన్ కోసం ఇబ్బంది పడతా ఉంది, మోసం చేసింది సార్. ఆ మోసం చేసినటువంటి ఈ అమ్మాయి డెలివరీ అయితే ఆ తండ్రికి ఆ పాప పుట్టబోయేటువంటి పాపకు తండ్రి ఎవడు అని ఆమె అడుగుతుంది సార్, దానికి సమాధానం చెప్పాలి కదా, మనం పిలిపియాలి కదా అని అడిగడానికి మేము పోతే మా మీద అక్రమ కేసు. ఇక వేరే వేరే ముచ్చట్లు మాట్లాడాలంటే ఆ వాటి మీద కూడా అక్రమ కేసులు. వీటిని పెట్టడం కోసమే కేవలం రాజులుగా ఉన్నటువంటి పరిపాలనలో ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పాలన కానీ అంతకు ముందు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ పాలకులను కానీ ప్రశ్నించేది ఉంటే ఆ ప్రశ్నించే గొంతుల మీద తుపాకులు పెట్టి లాఠీలు పెట్టి కొట్టడం కోసం మనం చూసినాం కదా. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అక్కడ ఏ విధంగా కొట్టిరో, టియర్ గ్యాస్ వదిలేంత వరకు పోయినటువంటి పాపం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పడటము కేవలం ప్రజలను అణిచివేయడం కోసమే, ఉద్యమాలు లేకుండా చేయడం కోసమే, ప్రశ్నలు లేకుండా చేయడం కోసమే, ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి పాలకులను మనం ఏమి అడగకుండా ఇబ్బందులకు గురి కావడం కోసమే. కాబట్టి ఇవి కూడా 7,400 ఉద్యోగాలు కూడా ఈ చాలామంది ఇంకా 20,000 ఉద్యోగాలు వేయాలి, 40,000 ఉద్యోగాలు వేయాలంటున్నారు. కరెక్టే. ఆ ఉద్యోగాలు ఎందులో వేయాలి? ఈ రోజు కూడా పూర్తి స్థాయి రిక్రూట్మెంట్ లేవు గురుకులాలలో. ఒక్క పర్మనెంట్ టీచర్ ఉండేది 10 మంది అంటే వాళ్ళు నాన్ టీచింగో లేకపోతే ఇంకోరో వాళ్ళను కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్న వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు. మరి ఆ ఉద్యోగాల కోసం ఎందుకు అడుగుతలేరు? అన్ని గురుకులాల్లో అదే పరిస్థితి. గురుకుల డిగ్రీ కాలేజీలలో అయితే 1-2 ఉంటారు గవర్నమెంట్ పర్మనెంట్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ పార్ట్ టైం చేసుకునే వాళ్ళే. వీళ్ళకు 50,000 60,000 జీతాలు వస్తే వాళ్ళకి 15,000 జీతాలు వస్తుంది. పనికి తగ్గ ఫలితం ఏంటి జీతం అక్కడ ఉండదు. పని తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి కోర్టులు చెప్తాయి, కానీ ఇక్కడ వేతనాలు ఉండేవి సరిగా. వాళ్ళు 8 గంటలు పని చేస్తారు 50,000, వీళ్ళు 8 గంటలు పని చేస్తే 20,000. కానీ ఆ పర్మనెంట్ వాళ్ళ కన్నా వీళ్ళు ఇంకా పార్ట్ టైం వాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు భయంతో.
ఏది చూసుకున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు బాలేవు అని చెప్పేసి మూసేసుకుంటారు, కానీ రిక్రూట్మెంట్ మాత్రం చేస్తలేరు. ఉచిత బస్సు పేరుతో ఉచిత బస్సులు వేసిర్రు, ఉచిత బస్సులకు సంబంధించిన విషయంలో బస్సులు మాత్రం వేయరు. ఉచిత బస్సు అని అంటారు, ఆడోళ్ళు అందరూ ఎక్కుతూ ఉంటారు, ఆడోళ్ళ సంఖ్య పెరుగుతుంది బస్సులు ఉపయోగించడంలో అని చెప్పేసి వీళ్ళే చెప్తారు. మరి బస్సులు వాళ్ళు ఉపయోగించుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగేది అంటే బస్సుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నారంటే సమాధానం ఉండదు. ప్రైవేట్ బస్సులను తీసుకొస్తారు, ప్రైవేట్ డ్రైవర్లు ఉంటారు, ప్రైవేట్ కండక్టర్లు ఉంటారు. కండక్టర్లు లేని వ్యవస్థ కోసం ఇక డ్రైవర్ల కోసం టికెట్ కొడుతూ ఉన్నారు. ఎందుకు వేస్తలేరు? డ్రైవర్ ఉద్యోగాలు, కండక్టర్ల ఉద్యోగాలు, ఇక మొన్న ఏదో కొన్ని ఉద్యోగాలు పడ్డాయి, అవి వందల్లో వేలలో ఉంటాయి. కార్మికులు ఎంతమంది చచ్చిపోతున్నా కూడా మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఇంకొక కార్మికుడు రాడు. 10 మంది చేయాల్సిన పనిని 4గురితో చేపిస్తూ ఉన్నారు. వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, అయినా వీళ్ళకు లీవులు ఇవ్వరు. ఇట్లా ఏ రంగం చూసుకున్నా సెక్రటరీ మొదలుకొని అంటే చిన్న జిహెచ్ఎంసీ కార్మికుల వరకు ప్రతి ఉద్యోగంలో ఖాళీలు ఉన్నా కూడా అవన్నీ ఏమి నింపకుండా బడ్జెట్ మొత్తాన్ని ప్రాజెక్టులు రోడ్లు భవనాలు అని చెప్పేసి మొత్తం తీసుకుపోయి వాటిలో పెడతా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఆ ఉన్న పాఠశాలను బాగు చేయమనంటే లేదు మేము కొత్త బిల్డింగ్లు కడతాం, మేము కొత్త మోడల్ స్కూల్ కడతాం, కొత్త స్కూల్ కడతాం, జిల్లాకో స్కూల్ కడతాం, నియోజకవర్గానికి స్కూల్ కడతాం అని చెప్పేసి డ్రామాలు పడతారు. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ చేసేది అంటే బిల్లులు వస్తాయి కాబట్టి, ఆ బిల్లులలో సగం వీళ్ళ వాటా ఉంటుంది కాబట్టి ఉన్న వాటిని బాగు చేసే పరిస్థితి లేదు. ఈ ఉద్యోగాలు కూడా 7,000 ఉద్యోగాలు మీరు ఎన్ని ఇస్తానని మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది, 1,00,000 ఉద్యోగాలు మేము వచ్చుడితో చేస్తాం, మా దగ్గర మొత్తం ఉన్నాయి డాటా, ఏ ఖాళీలు ఎంత ఉన్నాయని మా దగ్గర డాటా ఉన్నాయని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు కోదండరామ్ సార్ అసలు ఎడవేరు అర్థమవుతలేదు. ఇక నిరుద్యోగులు అంటే పెట్టుకున్నటువంటి బలమూరు వెంకట్ లాంటి వాళ్ళు అయితే కనబడలేదు. వస్తారు కేవలం కేసీఆర్ని తిట్టడం కోసం, బీజేపీని తిట్టడం కోసం వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, పోతారు. ఇక మళ్ళీ నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడరు.